హలో అండి, అందరు బాగున్నారా? బబ్లు బ్లాగ్స్ బై అమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు దోసకాయ పప్పు ఎలా చేయాలని నేను చూపించాలనుకుంటున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. దోసకాయ పప్పు కోసం నేను 1 గ్లాసున్నర కందిపప్పు నేను కడిగి పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఇందులోకి కావాల్సినవి ఏంటో వేసేద్దాము. 2 టమాటాలు, పచ్చిమిర్చి 2 అండి, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, దోసకాయ అండి ఒకటి, నేను 1 దోసకాయ వేసుకుంటున్నాను. కారం 1 స్పూన్ వేయండి, 1 అర స్పూన్ వేయండి. చింతపండు కొంచెం వేయండి, ఇందులో వేయండి. పొడవటానికి కావాల్సిన వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద పెట్టండి. మనం ఒక 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకుందాము. ఉడికిందో లేదో చూద్దామండి. ఇదిగోండి, పెద్ద స్పూను నేను కళ్ళుప్పు వేసుకుంటున్నానండి. బాగా రుబ్బుకుందాం. మరీ బాగా మెత్తగా కాకుండా కొంచెం ఇలా ఉంచుకుంటేనే బాగుంటుంది. దోసకాయ ముక్కలు కూడా తగులుతూ ఉంటాయి అన్నమాట. ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోండి. తర్వాత జీలకర్ర, ఆవాలు వేసేయండి. ఎండుమిర్చి ఒక 2 వేయండి. కలిగి చిత్తకొట్టి మనం రెడీ పెట్టుకున్న ఉల్లిపాయలు అలా టేస్ట్ ఉంటుంది. పప్పులోకి వేయండి. కరివేపాకు ఇప్పుడు వేయండి. ఇందులో కొంచెం ఇంగు వేసుకుంటున్నానండి. బాగుంటుంది చాలా పప్పులో, దోసకాయ పప్పులోకి. నేను పప్పు ఎనిపినప్పుడు ఏం వాటర్ పోయలేదండి, అందుకని ఈ వాటర్ నేను పోసుకుంటున్నాను. మరి చిక్కగా కాకుండా ఉండటానికి. ఇంతేనండి దోసకాయ పప్పు చేయటం. ఇది వడితో కానీ మీరు నల్లగారం కానీ లేకపోతే మామిడికాయ పచ్చడి కానీ ఏదన్నా దాంతో తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.